వెల్కమ్ టు మెగా వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్యామిలీ అందరం అన్నవరం వెళ్తున్నమాట. అన్నవరం నుంచి ఇంకొక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. ఆ ప్లేస్ ఏంటో మొత్తం వీడియో అంతా కంప్లీట్గా చూడండి. సో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజెంట్ టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అయిందన్నమాట. నేను పడుకున్నదే 3 o'clockకి, ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేశాను, అందుకే నా ఫేస్ ఇంత టైర్డ్గా ఉంది. సో యా, హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేనైతే తొందరగా రెడీ అయిపోవాలి, లేకపోతే నాకు ఉంటుంది. సో యా, బాయ్ ఫర్ నౌ, బాయ్ బాయ్. సో ఫైనల్లీ అన్నవరం అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ నుంచి ఏం తినలే, సో బ్రేక్ఫాస్ట్ కోసం ఒక హోటల్ దగ్గర ఆగాం. ఇక్కడ టిఫిన్స్ చాలా బాగున్నాయి. అందరూ తినేసాక మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాం. సో అన్నవరం కోసం కొంతమంది తెలియని వాళ్ళకి ఇది ఎక్కడుందో, ఇది ఎవరి టెంపుల్, టైమింగ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేశా. అన్నవరం ఈస్ట్ గోదావరిలో శంఖవరం నుంచి 10 kilometers దూరంలో ఉంటుంది. రత్నగిరి కొండ మీద శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇదైతే చాలా ఫేమస్. మేము అక్కడికే వచ్చాం. నాకు తెలుసు అందరికీ ఇది చాలా నోన్ ప్లేస్, బట్ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం కోరుకున్నా జరుగుతాయంటారు. ఈ టెంపుల్ అయితే 1934లో బిల్డ్ చేశారంట. అండ్ ఈ టెంపుల్కి చాలా పెద్ద హిస్టరీయే ఉంది. ఎందుకు బిల్డ్ చేశారు, ఎలా బిల్డ్ చేశారు, ఇక్కడ ఏ దేవుల్ని ప్రతిష్ఠించారు, ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ ఆన్లైన్లో మీకు అవైలబుల్గానే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో కార్స్ ఇక్కడ పార్క్ చేసుకుని వాక్ చేసుకుని వెళ్ళడమే, బట్ ఇట్స్ నాట్ దట్ ఫార్. ఫుల్ ఎండగా అయితే ఉంది. అండ్ నార్మల్లీ చాలా ఎక్కువ రష్ ఉంటుంది, బట్ మేము వెళ్ళిన రోజు ఇట్స్ మచ్ బెటర్. టెంపుల్ బయట అయితే చాలా ఎక్కువ షాప్స్ ఉన్నాయి. ఇదే మాట టెంపుల్కి ఎంట్రన్స్. ఇంతకు మించి ఫిల్మ్ చేయకూడదు. ఈవెన్ ఫోన్స్ బయట తీసేసుకుంటారు, ఎలా చేయరు. సో రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు. మాకు దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 6 to night 9 వరకు ఓపెన్ అయ్యి ఉంటుంది టెంపుల్. బట్ మధ్యలో 12:30 to 1 వరకు క్లోజ్ చేసేస్తారు, అలో చేయరు అప్పుడు. ఇక్కడ నార్మల్ దర్శనం అయితే ఫ్రీ, అండ్ 50 rupees దర్శనం అంటే ప్రసాదం ఫ్రీ అంట. అండ్ 100 rupees కూడా ఉన్నాయి. ఇవైతే దర్శనం ఫాస్ట్గా అయిపోవడానికంట. టెంపుల్ బయట ఈ మంకీస్ కనిపించాయి, వీటికి ఫీడ్ చేస్తూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. నాకు భయం కాబట్టి దూరం నుంచే రికార్డ్ చేసుకున్నా. నెక్స్ట్ అయితే మెయిన్ టెంపుల్ పక్కన ఇంకొక టెంపుల్ అయితే ఉంది. సో ఇదైతే లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి చూస్తే సీనరీ మాత్రం చాలా బాగుంది. ఈ రివర్ వచ్చేసి పంపా రివర్ అంట. ఇప్పుడు నా ఫేవరెట్ విషయానికి వచ్చేస్తే, నాకు అన్నవరంలో అన్నిటికన్నా ప్రసాదం అంటే చాలా ఇష్టం. అయినా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో తీసుకొని బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే అన్ని గోపురాలు కనిపిస్తాయి. అండ్ ఆ బ్యాక్ సైడ్ ఉన్నది మెయిన్ గోపురం అన్నమాట. అండ్ ఇదే ఈ టెంపుల్కి ఓవరాల్ వ్యూ. చూడండి ఎంత బాగుందో. ఫైనల్లీ వీఆర్ లీవింగ్. నేను చెప్పిన రివర్ అయితే ఈ సైడ్స్ కనిపిస్తుంది మీకు. మెయిన్లీ నాకు పైకి వచ్చినప్పుడు కన్నా డౌన్కి వెళ్తున్నప్పుడు సీనరీస్ చాలా బాగా కనిపించాయి. ఇలాంటి ప్లేసెస్లో ఉంటే నేచర్కి దగ్గరగా ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఇక్కడ నుంచి మేము వేరే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఇట్స్ మై ఫేవరెట్ ప్లేస్. ఫేవరెట్ అని ఎందుకు అంటున్నా అంటే, అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నాకు నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. వెళ్తున్న దారిలో జాతర జరుగుతుంది. ఈ ప్లేస్ నేమ్ రంగంపేట. ఇట్స్ నియర్ సూరంపాలెం. చిన్నప్పుడు ఐ వాస్ హియర్ ఫర్ సమ్ టైమ్. ఇది మా గ్రానీ హౌస్. ఇక్కడే ఎక్కువ ఉండేదాన్ని. ఇప్పుడైతే కొంచెం పాతది అయిపోయింది, బట్ ఆ టైంలో చాలా బాగుండేది. అండ్ నెక్స్ట్ మా పెద్దమ్మ వాళ్ళ ఇన్ హౌస్కి వెళ్తున్నాం. ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఆడుకునేదాన్ని. చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. అండ్ ఇది మా తాతయ్య గారి స్టాట్యూ అన్నమాట. నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలే ఆయన్ని, జస్ట్ ఫొటోస్లో చూసా. అండ్ ఇప్పుడు ఇలా చూసా. సో గాయస్, ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం 9 అలా అవుతుంది. రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి ఫాస్ట్గా తినేసి పడుకోవాలి. మళ్ళీ రేపటి నుంచి నాకు నైట్ షిఫ్ట్స్ మాట. సో నైట్ షిఫ్ట్ అంటే 2-3 hours అయితే పర్లేదు. నైట్ 10 to మార్నింగ్ 6:30 వరకు. సో ఫుల్ స్ట్రెస్ అయిపోతాం అన్నమాట.
సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో అది సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.